ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. యజమాని దగ్గర జీతం తీసుకుంటూ పనిచేస్తున్న ఉద్యోగికి ఆ పని చట్ట విరుద్ధమని తెలిసింది. యజమాని అక్రమ సంపాదనపై కన్నేసిన ఆ ఉద్యోగి అతనికే టోకరా పెట్టాలనుకున్నాడు. మిత్రులతో కలిసి పక్కా ప్లాన్ వేసి అమలు చేశాడు. పథకం ప్రకారం అంతా పక్కాగా జరిగినా చివరకు అసలు నిజం బయటపడటంతో ఆ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ ఉద్యోగి వేసిన ప్లాన్ ఏంటి? ఆ పథకం ఎలా బెడిసి కొట్టింది? హైదరాబాద్ బహదూర్పురలోని సిద్రా ఎంటర్ప్రైజెస్ అనే ఏసీ షాప్లో ఖుస్రోద్దీన్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు యజమాని ఆదేశాల మేరకు అక్కడే పనిచేసే అజీముద్దీన్తో కలిసి ఖుస్రోద్దీన్ పలువురు నుంచి నగదు సేకరించేవాడు. యజమాని ఈ ఇద్దరికి 10 రూపాయల నోట్ని ఇచ్చేవాడు. ఆ నోటు చూపిస్తే అవతల వారు నగదు ఇచ్చేవారు. ఇలా తీసుకొచ్చే నగదుకు ఆధారాలు లేవని, అది హవాలా డబ్బు అయ్యుండొచ్చని ఖుస్రోద్దీన్ కొంతకాలానికి గ్రహించాడు. ఏదో ఒకరోజు పెద్ద మొత్తంలో డబ్బును అపహరించుకుపోయినా యజమాని ఎక్కడా చెప్పుకోలేడని ఆలోచించాడు. బహదూర్పురకు చెందిన డ్రైవర్ ఒమర్ షరీఫ్తో ఖుస్రోద్దీన్ 2 నెలల క్రితం ఈ విషయాన్ని పంచుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చిన ఇద్దరూ అవకాశం వచ్చినప్పుడు అందిన కాడికి దోచుకుందామని అనుకున్నారు. ఈ నెల 16న సాయంత్రం సిద్రా ఎంటర్ప్రైజెస్ యజమాని ఎప్పటిలాగే ఖుస్రోద్దీన్ అజీముద్దీన్లను కూకట్పల్లికి వెళ్లి ₹1 కోటి నగదు తీసుకురావాలని ఆదేశించాడు. వెంటనే ఈ సమాచారాన్ని ఖుస్రోద్దీన్ ఒమర్ షరీఫ్కు చెప్పి దోపిడీకి కుట్ర పన్నాడు. తిరిగి వస్తున్న క్రమంలో తమపై దాడి చేసి కళ్లలో కారం పొడి చల్లి డబ్బంతా దోచుకు వెళ్లాలని ఐడియా ఇచ్చాడు. ఈ నెల 16న రాత్రి ఖుస్రోద్దీన్ అజీముద్దీన్లు కూకట్పల్లికి వెళ్లి పవన్ అనే వ్యక్తిని కలవగా ₹1 కోటి నగదు ఇచ్చాడు. ఆ డబ్బును అట్టపెట్లో పెట్టుకుని బైక్పై తిరిగి బయలుదేరారు. వారి ప్రయాణ మార్గాన్ని ఒమర్ షరీఫ్కు ఖుస్రోద్దీన్ మరోసారి తెలియజేశాడు. అప్పటికే 7గురితో కలిసి మాటు వేసిన ఒమర్ షరీఫ్ గ్యాంగ్ 3 బైక్లపై వెంబడించారు. కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ 836 దగ్గరకు చేరుకోగానే బైక్పై ఉన్న అజీముద్దీన్, ఖుస్రోద్దీన్ కళ్లలో ఒమర్ షరీఫ్ గ్యాంగ్ కారం కొట్టింది. బస్సును ఢీకొట్టి ఇద్దరు కింద పడిపోయారు. అజీముద్దీన్ను కత్తులతో బెదిరించిన నిందితులు అతని వద్దనున్న ₹1 కోటి నగదు పెట్టెను లాక్కుని పారిపోయారు. దీనిలో ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళు మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వైభవ్ ఈ ఘటనను గమనించి కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. వీళ్లు తరలిస్తున్న డబ్బుకు ఆధారాలు లేకపోవడంతో అజీముద్దీన్, దోపిడీలో సూత్రధారిగా ఉన్న ఖుస్రోద్దీన్ ఈ ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు డబ్బు గురించి గట్టిగా ప్రశ్నించగా ఆ ₹1 కోటి జకాత్ కోసం సేకరించినవని బదులిచ్చారు. పోలీసులకు అనుమానం రావడంతో ఇద్దరిని స్టేషన్కు తీసుకువెళ్లారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దోపిడీ సమయంలో అజీముద్దీన్ కళ్లలో కారం కొట్టినప్పుడు నిందితుల్లో ఒకరైన గౌస్ సద్దాం కళ్లలో పడింది. దీంతో గౌస్ సద్దాం కూడా బైక్ పై నుంచి కింద పడ్డాడు. కింద పడ్డ బైక్ ను అక్కడే వదిలేసి మిగిలిన 2 బైక్లపై నిందితులు పరారయ్యారు. గౌస్ సద్దాం వదిలేసి వెళ్లిన ఆ బైకే కేసు ఛేదనకు కీలకంగా మారింది. ఆ బైక్ గౌస్ సద్దాం తల్లి ఫాతిమా పేరు మీద ఉండటంతో మక్తాలోని ఫాతిమా ఇంటికి వెళ్లారు. అతని ఫోన్ నెంబర్ తీసుకుని ట్రేస్ చేయగా నిందితుడు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నట్లు చూపించింది. నేరుగా విమానాశ్రయానికి వెళ్లిన పోలీసులు లక్నో వెళ్లటానికి సిద్ధంగా ఉన్న ఒమర్ షరీఫ్, గౌస్ సద్దాం, అబ్దుల్ హమీద్లను అరెస్ట్ చేసి విచారణ జరపగా నేరం అంగీకరించారు.
వారి నుంచి 5 లక్షల రూపాయలతో పాటు 39,000 రూపాయల విలువగల విమాన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది అక్కడే. స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే ఒక లేడీ పేరు మీద ఉంది, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, అది అడిషనల్ డీసీపీ సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు, కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఆ ముగ్గురిని ఆరా తీయగా ఖుస్రోద్దీన్ వేసిన పథకం బయటపడింది. దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే చోరీ చేసిన ₹1,00,00,000 5 లక్షలని తమ దగ్గరే పెట్టుకుని లక్నో వెళ్లి జల్సాలు చేద్దామని ముగ్గురు నిందితులు భావించారు. మిగిలిన డబ్బును ఒకచోట దాచిపెట్టారు. ఇక అంతా సర్దుకున్నాక లక్నో నుంచి వచ్చి అందరూ కలిసి పంచుకుందాం అనుకున్నారు. కానీ అరెస్టు కావడంతో ఆ డబ్బు దాచిన చోటికి పోలీసుల్ని తీసుకువెళ్లారు. దాచిన డబ్బుతో పాటు విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 5 లక్షలు కలిపి మొత్తం 77 లక్షలకు పైగా పోలీసులు రికవరీ చేశారు. స్టార్టింగ్లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్, ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు, కానీ అక్యూజ్డ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఖుస్రో ఇచ్చారు. అందుకే స్టార్టింగ్లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు, అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్. ఇప్పటి వరకు టోటల్గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాం. నిందితులు తరలిస్తున్న ₹1,00,00,000 డబ్బు మూలాలను గుర్తించి సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.